హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బీరకాయ టమాటా కర్రీని ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీలాగా కాకుండా డిఫరెంట్గా చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ బీరకాయ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తినడానికి. ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. తర్వాత ఒక 3 నుంచి 4 ఇలా చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్కను వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 లవంగాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి ఇవి వేగేటప్పుడు చక్కగా వేగుతాయి. అలాగే మెత్తగా పొడిలాగా కూడా గ్రైండ్ అవుతాయండి. ఇవి ఇలా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు వీటిని అన్నిటిని బాగా వేయించుకోవాలి. వేగుతుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీదే ఒక బాండీ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కొన్ని కర్రీస్లో ఆయిల్ ఉంటేనే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే ఆయిల్ కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు, కొద్దిగా ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ రెండింటిని కొద్దిగా వేయించుకోవాలండి. ఆవాలు జీలకర్ర చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలి. ఇవి వేగేలోపు మనం ముందుగా వేయించుకున్నవి మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చివరిలో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 బీరకాయలని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 బీరకాయలు తీసుకున్నానండి. వాటికి పెచ్చు తీసేసుకుని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చక్కగా ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి, నమలడానికి కూడా బాగుంటాయి. అందుకని ఈ సైజులో కట్ చేసుకున్నాను. మూత పెట్టకుండానే 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. తర్వాత 1 నిమిషం తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. మీరు తినే కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు వేసేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఇలాగే కలుపుకోవాలి. ఈ పొడులన్నీ వేసి 1 నిమిషం ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు ఇక్కడ కొద్దిగా రసం గల కాయలు అయితే మనకి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి, మెత్తగా మగ్గిపోతాయి కూడా. ఇప్పుడు 2 టమాటాలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. కరెక్ట్గా ఇక్కడ నేనైతే ఒక 7 నిమిషాల పైనే ఉడికించుకున్నాను. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి ఇలా సపరేట్ అయిందంటే మనకి కర్రీ చక్కగా ఉడికిపోయినట్టే. మీకు చూడడానికి ఇలా ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ మనకి ఫైనల్గా అంతా తయారయ్యేసరికి కర్రీ టేస్ట్ బాగుండాలి అంటే కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి అయితే కనుక. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకోవటం వల్ల మనకి కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది టేస్టీగా. మనకి ఆ మసాలా ఫ్లేవర్ అంటే మనం వేసిన దాల్చిన చెక్క కానీ, లవంగాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేయించుకుని పొడి చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే తప్పకుండా బాగా నచ్చుతుంది ఈ కర్రీ. పొడి కూడా వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఫైనల్గా చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకుంటే మనకి బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ, రోటీలో కూడా అదిరిపోతుందండి కూర టేస్ట్ అయితే కనుక. ఈ కూరలో వేసిన పొడిని ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకుని స్టోర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. ఇలా కర్రీస్ చేసినప్పుడు చివరిలో ఆ పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బీరకాయ అయినా అన్నప్పుడు ఇలా ఒకసారి బీరకాయతో డిఫరెంట్గా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.